అవ్వ అమ్మ రేపటి నుంచి నేను బోల్దమ్మా అక్కని బోల్దమ్మా నేను ముగ్గేస్తా. ఏందే చెల్లి అట్లా మాట్లాడతారా? నువ్వే కదా నన్ను ముగ్గేమన్నావు, నువ్వు బోల్దాంతా అన్నావు. నానా ఈ మంటకు నీళ్ళు కట్టిలానే? లేదు బిడ్డ, పొద్దున్నే పెట్టిన ఇప్పుడైతే పట్టలే మరి. హలో బావా ఎక్కడున్నావు? ఇంటి దగ్గరనే ఉన్నాం వెనలా. అరే మామ మనడు పొలం అంతా మంచిగా దున్నండి కదా. నైట్ బోర్డర్ ఇప్పించిండ్రా, అందుకే మంచిగా దున్నిండు వాడు. మా చెల్లె ఊకే అనిత అనే ఫ్రెండ్ అని చెప్పేసి ఎటో పోతాంది, దాన్ని ఎట్లయినా సరే దొరకబట్టాలి. మంచిగా బగారా వండుకొని చికెన్ వేసుకొని తింటే ఆహా ఏముంటది బావా. కాదే, 2 రోజులకు ఒకసారి చికెన్ తింటావు, వారానికి ఒకసారి మటన్ తింటావు. అటు కోళ్ళని మేకల్ని మర్డర్ చేసుకుంటా మళ్ళీ పాపాలు ఏం చేయాలంటావేందే? ఈ ఆరనేది మా అన్న బైక్ లెక్క కొడుతుంది. ఓ బావా మా అన్న వస్తాను, వెళ్ళు 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 దాక్కో వెళ్ళు, మా అన్న వస్తాను. అబ్బబ్బబ్బబ్బా ఏం నటిస్తానవే చెల్లె, మహానటి సావిత్రి. అమ్మా ఎందుకే అన్నకి ఇంకా సంబంధాలు చూస్తలేదు? అన్నకు పెళ్లి చేస్తే బాగుండు కదా. అన్న ఇప్పుడే పెళ్లి చేసుకోని అంటాను బిడ్డ, నీ జాబ్ వచ్చినాక అడుగుదామని చూస్తాను. అవునా, మేము తిండి లేకున్నాం. ఇప్పుడు మా అమ్మని మా చెల్లె మడితే మీ ఇంటికి వస్తా, అన్నం పెడతా పైగా. ఆపరా, ఈ తెలియక మాట్లాడ తెలిసి మాట్లాడుతున్నావురా. ఏదో అల్లుడని మర్యాద ఇస్తే ఇవాళ దాకా బాగా మీదిపోతాను. అరే చిన్నోడా ఏదో తెలిసి తెలియక మాట్లాడింది, ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి పోతే గొడవ కదా. గొడవ అయితే కానీ అమ్మా, ఇప్పుడేంది మనం వాళ్ళకి భయపడాలనా? ఇంకో పోరోడు అది ఇది అని చెప్పేసి మాట్లాడితే మాత్రం అస్సలు మంచిగా ఉండదు. అక్కడ మా నాన్నతో సరిగ్గా మాట్లాడలేదు రెస్పెక్ట్ ఇచ్చి, ఇప్పుడు నాకు రెస్పెక్ట్ ఇస్తలే. ఏందిరా నీకు రెస్పెక్ట్ ఇచ్చేది? నేను మీ అయ్యకే రెస్పెక్ట్ ఇయ్యను, అట్లా నీకు ఇస్తాను ఎట్లా అనుకున్నావురా? ఇప్పటికే 2-3 మాటలు ఎక్కువ తిన్నావు, ఇంకొక మాట ఎక్స్ట్రా మాట అన్నావు అస్సలు మంచిగా ఉండదు చెప్తాను. నా ముందే వెళ్ళిపించి మాట్లాడినంత పెద్దనే వారా నువ్వు? లేచాలి ఇప్పుడు సురేష్ గారు పోతానా, మా గ్యాంగ్ చెప్తా, స్కెచ్ చేసి మన సంగతి చెప్పబోతాడు. వద్దు బిడ్డ లోలు వద్దు బిడ్డ, ఇంతటితో ఆపులు లోల్లి ఏంటి ఆపేది? మనం వదిలే పరిస్థితే లేదు అసలు. అల్లుడా నీకు నా కొడుకు ఎందుకో లొల్లి అయిందట. అవునత్తమ్మా. అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పిండే వీళ్ళ కూడా మన మనకోటి మనం ఏ సంబంధం లేదని, అచ్చడి కోసం ముచ్చలు పెడతానవా? వయసులో పెద్దలను ముచ్చట్లు చెప్తాను, మళ్ళీ మా నాన్న మీదకే వెళ్ళి చూపిస్తాను. అసలు ఏంది శివ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏడుకొండల వాడు దయ వల్ల నీకు నాకు కానీ పెళ్ళి అయిందనుకో, మీ అన్నకు చూపిస్తాను నేను అసలు కోపం ఏందో. చెల్లె నువ్వేందా ఇక్కడ ఇక్కడ వింటున్నావు? నా చెల్లె రమ్మంటే ఎట్లా వస్తావురా? ఇలా తలకే బల కొడతా. ఏంద్రా నువ్వు? ఒక్క నిమిషం నేను చెప్పేది వింటారా? ఏం లేదు అల్లుడు, ఈ అసలు విషయం చెప్తానా. నా పెద్ద కొడుకు మీ పెద్ద చెల్లెని అడుగుదామని వచ్చిన. సరే మామ, ఏదైనా విషయం మంచిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటా అనుకుంటానా. సరే మామ, ఓకే. వ్యవసాయం చేసుకుంటానికి ఏనంటాను, జాబ్ చేసుకుంటానికి ఇస్తానంటాను అని చెప్పు. నేను అట్లా చెప్పలేను బిడ్డ, నేను చెప్తే మా అన్న ఎంత బాధపడతాడో. అక్క ఎందుకు ఏడుస్తున్నావు అక్క? ఏడవకు.